శిరీష చనిపోయినటువంటి సంఘటనలో వెస్ట్ జోన్ పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా ఇన్వెస్టిగేషన్ నిర్వహించి ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సమీకరించి ఈ మరణానికి కారకులైనటువంటి రాజీవ్ కుమార్, శ్రావణ్ కుమార్ అనేటటువంటి ఇద్దరు నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ శిరీష విజయలక్ష్మి ఎలియాస్ శిరీష ఆచంట వెస్ట్ గోదావరి వాస్తవ్యులు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక బ్యూటీషియన్గా వృత్తిలో కొనసాగుతూ ఒక మేకప్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తూ ఈ కేసులో మృతురాలు విజయలక్ష్మి ఎలియాస్ శిరీష ఆచంట వాస్తవ్యులు ఒక బ్యూటీషియన్గా మేకప్ ఆర్టిస్ట్గా వృత్తిలో కొనసాగుతున్నది. దాదాపుగా 13 ఏళ్ల క్రితం సతీష్ చంద్ర అనే వ్యక్తితో మ్యారేజ్ చేసుకొని ఒక 12 ఏళ్ల డాటర్ కూడా ఉంది. అయితే తను మొదట్లో బ్యూటీషియన్ షాప్ పెట్టినప్పుడు అది ప్రాఫిటబుల్గా ఉండకపోవడంతో గత 4 ఏళ్లుగా ఈ వల్లభనేని రాజీవ్ కుమార్, ఇతను రెసిడెంట్ ఆఫ్ విజయవాడ, MBA చేసి ఇక్కడ RJ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పేసి ఒక స్టూడియో లాంటిది పెట్టుకోవడం జరిగింది. ఇతను మ్యారేజ్ ఫంక్షన్స్, చిన్న వీడియో కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. మొదట్లో శ్రీనగర్ కాలనీలో షాప్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు షేక్పేట్ ఏరియాలో పెట్టారు. వాళ్ళ ఆఫీస్లో గత 4 సంవత్సరాలుగా తనకు అసిస్ట్ చేస్తూ వృత్తిలో కొనసాగుతున్నది. అయితే కాలక్రమేణా ఈ 4 ఏళ్లలో వాళ్ళిద్దరి పరిచయం ద్వారా అది ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మారడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాజీవ్ ఫేస్బుక్ ద్వారా ఇంకొక అమ్మాయి తేజస్విని అని చెప్పేసి MBA గ్రాడ్యుయేటు, ఒక ప్రైవేట్ కంపెనీలో HR మేనేజర్గా చేస్తున్నటువంటి తనతో పరిచయమై బెంగళూరులో ఉన్నప్పుడు ఫేస్బుక్ ద్వారా పరిచయమై గత 3 నెలల క్రితం బెంగళూరు నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని తేజస్విని రావడం జరిగింది. అయితే తేజస్వినితో ఈ రాజీవ్ ఒక ప్రేమ బాంధవ్యంలో ముందుకెళ్తూ 1 సంవత్సరం క్రితము హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్గా అది డెవలప్ అయ్యి తర్వాత మ్యారేజ్ చేసుకుందాము అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఈ ప్రాసెస్లో తను తేజస్విని బెంగళూరు నుండి తను ట్రాన్స్ఫర్ చేయించుకొని అదే కంపెనీలో హైదరాబాద్కు విచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తూ ఉంది. ఆ క్రమంలో హైదరాబాద్కు వచ్చిన తర్వాత గత 3 నెలల్లో రాజీవ్ తనని కొంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఒపీనియన్లోకి వెళ్ళి ఒకరోజు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్స్ రాజీవ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడే బయటికి వెళ్ళారు అని చెప్పడం జరిగింది. తద్వారా తనకు ఒక అనుమానం వచ్చింది, వైఫ్ ఏంటి, నేను పెళ్లి చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చాం కదా అని చెప్పేసి తను దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వీరిద్దరి మధ్యలో శిరీష రాజీవ్ మధ్యలో ఈ సంబంధాన్ని పసిగట్టి తరచుగా వాళ్ళ ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం, అక్కడ వాళ్ళిద్దరూ గొడవ పడడం, ఇద్దరు లేడీస్ మధ్యలో, అట్లాగే రాజీవ్తో కూడా గొడవ పడడం అనేది సహజంగానే జరుగుతూ వస్తున్నది. ఈ ప్రాసెస్లో 35 అంటే లాస్ట్ మంత్ 30th రోజు ఉదయం 10 గంటలకు తేజస్విని ఈ RJ ఫోటోగ్రాఫర్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరగడం,
తర్వాత వాళ్ళు ఒక ఫిజికల్ అబ్యూజెస్ ఒకరి మీద ఒకరు హర్ల్ చేసుకోవడం, ఇది చాలా పెద్ద గొడవ అయిపోయే లోపల రాజీవ్ డయల్ 100 కాల్ చేయడం జరిగింది. ఈ డయల్ 100 కాల్ చేసినప్పుడు అక్కడ పోలీసు వెంటనే వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కలిసి, అంటే ఇద్దరు లేడీస్, తేజస్విని, శిరీష, రాజీవ్, ఈ ముగ్గురు కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఓరల్గా కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. అయితే తేజస్విని ఒక 2 రోజులు చూసిన తర్వాత మళ్ళీ మా సమస్య పరిష్కారం కాకపోతే ఐ విల్ కమ్ బ్యాక్ టు ద పోలీస్ స్టేషన్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. అయితే ఈ గొడవ ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో శిరీష ఈ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నటువంటి గొడవలను ఎలాగైనా మనం కట్ చేయాలి, దీనికి ఏదైనా సమస్యకు పరిష్కారం చేయాలి అని చెప్పి తనకు గత కొంతకాలం క్రితము, అంటే ఒక 1 year బిఫోర్, తనకు పరిచయమైనటువంటి శ్రావణ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ శ్రావణ్ అనే వ్యక్తి నల్గొండ జిల్లా మాల్ దేవరకొండ ఏరియా అతను. అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఎస్ఐ ఎగ్జామినేషన్ కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ లోటస్ పాండ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకొని ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బొటీక్కి ఈ శిరీష కూడా వెళ్ళడం జరిగేది. ఆ సందర్భంలో అతనికి పరిచయం అవ్వడం ద్వారా గత 1 yearగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రీక్వెంట్ ఫోన్ కాల్స్ అనేవి నడుస్తూ ఉన్నవి. సో అయితే ఈ శ్రవణ్ని అప్రోచ్ అయినప్పుడు శ్రవణ్ ఒక సలహా ఇచ్చాడు. ప్రభాకర్ రెడ్డిని ఎస్ఐ కుక్కునూరుపల్లిలో పనిచేస్తాడు, నాకు పరిచయం ఉన్నది, అతని ద్వారా మనం ఈ సమస్యను పరిష్కరిద్దాము అని చెప్పేసి అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఈ శ్రవణ్ ఎంటైర్ ఇష్యూ మన ప్రభాకర్ రెడ్డికి బ్రీఫ్ చేసినప్పుడు ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ ఇంటర్న్ వాళ్ళ బ్యాచ్మేట్ అయినటువంటి హరీందర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడని చెప్పి ఈ ప్రాబ్లం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ లేటెస్ట్గా 12వ తారీఖు ఈవినింగ్ 6 to 8 PM అట్లా వీళ్ళు రాజీవ్, శ్రవణ్, శిరీష వీరు ముగ్గురు కూడా ఈ కప్ప కాఫీ షాప్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దాదాపుగా రాత్రి 8:30 గంటలకు పోలీస్ స్టేషన్కి బంజారా హిల్స్కి వాళ్ళు రావడం జరిగింది. అయితే అప్పుడు హరీందర్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో తను ఇక్కడ నేను బిజీగా ఉన్నాను, ఈ ఇష్యూ ఆల్రెడీ లాస్ట్ టైం డయల్ 100లో వచ్చినప్పుడు శ్రీనివాస్ అనేటువంటి ఎస్ఐ డీల్ చేశాడు, అయితే ఇది మళ్ళీ డెప్త్గా వెళ్ళాలి, ఇది ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ కదా, కొంత టైం పడుతుంది, మీరు 1 week తర్వాత రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఈ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి అక్కడ కొద్దిసేపు వాళ్ళు ఈ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఎంటైర్ పరిష్కారం ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి. సో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఈ శ్రవణ్, రాజీవ్ అట్లాగే శిరీష ఈ రాజీవ్ యొక్క కార్లో, ఎండెవర్ కార్లో బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో అనీషా అని చెప్పి అనీషా వైన్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఒక రెడ్ లేబుల్ విస్కీ, అట్లాగే రాయదుర్గ్ రోడ్లో ఉన్నటువంటి మెహఫిల్ రెస్టారెంట్లో స్నాక్స్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా తీసుకొని వాటిని ప్యాక్ చేసుకొని వీళ్ళు మన రింగ్ రోడ్ ద్వారా షామీర్పేట జంక్షన్ నుంచి వాళ్ళు కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళు కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్ చేరే వరకు దాదాపుగా రాత్రి 11:30 అయింది అన్నట్లు. 11:30 నుంచి 2:30 వరకు వీరు ముగ్గురు, కుక్నూర్పల్లి ఎస్ఐ గారు, నలుగురు కూడా తన క్వార్టర్లో ఉండడం జరిగింది. మనకది టెక్నికల్గా టెలిఫోన్ అనాలిసిస్ చేసినప్పుడు అందరి లొకేషన్స్ కూడా ఈ పీరియడ్లో రాత్రి 11:30 నుంచి ఎర్లీ అవర్స్ 2:30 వరకు అక్కడ లొకేషన్ వచ్చినట్లుగా మనకి సైంటిఫిక్గా తెలుస్తున్నది. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి అక్కడ ఎస్ఐ వీరు ముగ్గురు మొత్తం నలుగురు కలిపి లిక్కర్ని కన్స్యూమ్ చేయడం జరిగింది. అయితే ఒక 2 పెగ్స్ తీసుకున్న తర్వాత ఇటు ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి, దాని తర్వాత శ్రవణు, రాజీవ్ వీరు ముగ్గురు క్వార్టర్ నుంచి బయటికి వచ్చారు.
బయటికి స్మోక్ చేద్దామని బయటకు వచ్చినప్పుడు తను శిరీష కూడా బయటకు వస్తానంటే మీరు బయటకు వస్తే ఇక్కడ సెంట్రీ వాళ్ళు చూస్తారు, మీరు లోపలే ఉండండి అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు సజెస్ట్ చేయడం జరిగింది. తను లోపల ఉండిపోయింది. వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఏమనంటే దగ్గరలో ఈ ప్రాస్టిట్యూట్ డెన్స్ ఉన్నవి, దానికి రాజీవ్ అట్లాగే ఈ శ్రవణ్ వెళితే బాగుంటుందనే ఒక సజెషన్ వచ్చింది అన్నట్లు ఆ కాన్వర్జేషన్లో. అప్పుడు ఆ అమ్మాయి కాన్వర్జేషన్ ఉన్నది, ప్రాస్టిట్యూట్స్ ఏంటి, వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం ఏంటి, అప్పుడు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ మిగులుతాను అని చెప్పేసి భయంతో ఇమ్మీడియట్గా తన హస్బెండ్కి తన లొకేషన్ని షేర్ చేయడం జరిగింది. అది 1:58 AM గూగుల్ మ్యాప్లో తన లొకేషన్ని ఇమ్మీడియట్గా తన భర్తకి షేర్ చేశాడు. అయితే ఆ షేర్ చేసినప్పుడు తను ఆ రోజు వెళ్లే ముందు శిరీష వాళ్ళ డాటర్కి, దాని తర్వాత హస్బెండ్కి ఫోన్ చేసి కొంచెం లేట్ వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు పడుకోవడం జరిగింది. సో 1:58 టైంలో ఆ వాట్సాప్ మెసేజ్ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ భర్త దాన్ని చూసుకోలేదు. నెక్స్ట్ డే మాత్రమే తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని లొకేట్ చేయగలిగాడు. అయితే ఆమె మెసేజ్లో ఉంది 1:58కి ఈ లొకేషన్ షేర్ చేసినట్టుగా. ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా కుక్నూరుపల్లి అని చెప్పేసి గూగుల్ మ్యాప్ పైన లొకేట్ అవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ కాన్వర్జేషన్ జరుగుతున్న సందర్భంలో ఇది ఎట్లాగైనా వీళ్ళిద్దరూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతే తనకు డేంజర్ ఉంటుందని చెప్పేసి శిరీష 2 AM ఎగ్జాక్ట్లీ 2 AM అది ఫస్ట్ 1:58 AM గూగుల్ మ్యాప్ హస్బెండ్కి షేర్ చేసిన తర్వాత 2 AM సెవరల్ వాట్సాప్ మెసేజెస్కి రాజీవ్కి పంపించింది. ఏమనంటే రాజీవ్ ప్లీజ్ డోంట్ లీవ్, బీ విత్ మీ, రాజీవ్ ప్లీజ్ డోంట్ లీవ్, బీ విత్ మీ అని చెప్పేసి సెవరల్ మెసేజెస్ మళ్ళీ పంపించడం జరిగింది. ఎందుకంటే రాజీవ్ దాని తర్వాత శ్రవణ్ వీళ్ళిద్దరు అట్లా వాళ్ళు మాట్లాడుకున్న విధంగా వాళ్ళు బయటికి వెళ్తే తను ఒక్కతే మిగిలిపోతానటువంటి భయంతో. అయితే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఈ రాజీవ్ దానికి ఈ ప్రపోజల్ ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని తాగారు, ఇంకొక 2 పెగ్స్ అట్లా తీసుకున్నారు. ఈ ప్రాసెస్ లో అందరూ లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు స్మోక్ చేయడానికి బయటికి వెళ్ళారు, శ్రవణ్ అండ్ రాజీవ్. అప్పుడు ఎస్ఐ మాత్రము లోపల ఉన్నాడు, శిరీష లోపల ఉండిపోయింది అన్నట్లు. వీళ్ళు డోర్ క్లోజ్ చేయకుండా సగం డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంచారు వీళ్ళిద్దరు బయట స్మోక్ చేసేటప్పుడు. అయితే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు లోపల క్రైస్ వినిపించాయి. ఈ అమ్మాయి పెద్దగా అరవడం గొడవ చేయడం వినిపిస్తుంటే తలుపు తెరిచింది. కొద్దిసేపటి తర్వాత తలుపు మళ్ళీ ముయ్యబడ్డం జరిగింది. ఈ ముయ్యబడ్డప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి. వీళ్ళిద్దరూ మళ్ళీ ఇమ్మీడియట్ గా లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గోడకి నక్కి భయంతో గట్టిగా అరుస్తూ నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి తను షీఈస్ ట్రైంగ్ టు సేవ్ హర్ సెల్ఫ్. ఆ ప్రాసెస్ లో వీళ్ళు ఆ అమ్మాయిని అరవద్దని చెప్పేసి వీళ్ళు కొంచెం చెప్పడం జరిగింది రాజీవ్ వీళ్ళు. అయితే ఆ అమ్మాయి అలా ఆగకుండా గట్టిగా అరుస్తుంది అన్నట్లు, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను ఇక్కడి నుంచి పంపించండి, లేదంటే మీరు అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు, ఈ పర్పస్ మనం వచ్చింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి తను అరుస్తున్నది. అదే టైంలో ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ కూడా భయపడిపోయి ఈ అరుపులు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళు బాగుండదని చెప్పేసి హీ ఆల్సో ట్రై టు కామ్ హర్ డౌన్. నేనేం చేయలేదు కదమ్మా, నేను ఐ డి నాట్ మిస్బిహేవ్ విత్ యూ, ప్లీజ్ కూల్ డౌన్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి అరుపులు ఆపకుండా గట్టిగా అలాగే అరుస్తూ ఉంటే దాన్ని ఆమెను కంట్రోల్ చేయడానికి రాజీవ్ చెంపకూరికి దెబ్బ కొట్టడం జరిగింది అన్నట్లు. అయినా తను అరవడం మానలేదు. తర్వాత క్రైస్, వీపింగ్, తర్వాత షౌటింగ్ ఇదంతా జరుగుతూ ఉంటే తర్వాత ఇతను కూడా బూతులు తిట్టడం జరిగింది. ఈ రాజీవ్ అనే అతను యు ఆర్ ఎ బిచ్ అని చెప్పేసి అనడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఇంకా గొడవ ఎక్కువైతుంది, ఇంకా తగ్గట్లేదని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి వీళ్ళ కారులో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అంటే దాదాపుగా ఇది 2:30 వరకు కూడా అక్కడే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఎట్ అబౌట్ 2:30 దే స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అయితే ఈ 2:30కి కారులో బయలుదేరి వచ్చిన దగ్గర నుండి కూడా వాళ్ళు వస్తున్నప్పుడు ఈ అమ్మాయి కారులో కంటిన్యూస్ గా ఏడుస్తూ గొడవ చేస్తూ ఉంది.
ఫస్ట్ తన్ని వెనక కూర్చోబెట్టారు. రాజీవ్ డ్రైవ్ చేస్తున్నాడు, ముందు సీట్లో పక్క సీట్లో ఈ శ్రవణ్ ఉన్నాడు. అయితే అన్కంట్రోలబుల్ అయి మధ్యలో రన్నింగ్ కార్లో ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, తను స్లో డౌన్ చేశాడు. స్లో డౌన్ చేసినప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని తను బయటికి పరిగెత్తింది. బయటికి పరిగెత్తినప్పుడు మళ్ళీ దానికి పుల్ చేసే ప్రాసెస్లో ఆమె వెంట్రుకలు పట్టుకొని బయటికి వెనక్కి లాగారు. లాగి మళ్ళీ దానిలో కారులో కూర్చోబెట్టి ఈ విధంగా గొడవ జరుగుతున్నప్పుడు ఆమెను కొంచెము చెంపదుబ్బలు కొట్టడం, తర్వాత మొహం మీద కొడితే లోపల పెదవులు కూడా చిట్టడం జరిగింది. ఇది ఎంటైర్ స్కఫ్లో ఎంటైర్ జర్నీలో వస్తున్నంతగా సేపు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు జరుగుతూ వచ్చింది. ఫైనల్గా హైదరాబాద్ సిటీ చేరే లోపల ఎస్ఐ గారు, ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు ఇక్కడ శ్రవణ్కు ఫోన్ చేసి 2 సార్లు మా జ్యూరిస్డిక్షన్ నుంచి దాటిపోయారా లేదా, ఇంకా ఏడుస్తుందా లేదా అనేటటువంటి విషయాల్ని అతని దగ్గర నుంచి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు. ఫైనల్ గా వీళ్ళు ఇక్కడ ఆఫీస్ కి దాదాపుగా 3:45 AM కి వాళ్ళు చేరారు. ఇది ఫ్లాట్ నంబర్ 202 షేక్పేట ఏరియాలో రాక్ సైడ్ అపార్ట్మెంట్స్ కి వీళ్ళు చేరడం జరిగింది. అయితే తను ఎప్పుడైతే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారో ఫస్ట్ ఈ అమ్మాయే డోర్ తెరుచుకొని చకచక పైకి వెళ్ళిపోయింది. వీళ్ళు దిగి ఇంకా ఏం చేద్దామని ఆలోచించుకునే లోపల ఈ అమ్మాయి పైకి వెళ్ళింది. వెళ్ళి ఇది ఆ ఎంటైర్ ఆఫీసు ఇది బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ బేస్డ్ బయోమెట్రిక్ ఆఫీసు కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేయాలంటే 3:47 AM కి శిరీష తన యొక్క ఫింగర్ ప్రింట్స్ తో దాన్ని డోర్ను ఓపెన్ చేసి తను లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళకి ఇద్దరు కూడా కింద కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా రావట్లేదు, ఏమైంది ఈ అమ్మాయి అంటే అక్కడ స్కూటీ ఉంది, స్కూటీ తీసుకెళ్తానని ఇనీషియల్ గా తను చెప్పడం జరిగింది. ఆ స్కూటీతో మళ్ళీ తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్తే అక్కడికి వాళ్ళు రావడం జరిగింది. ఈ అమ్మాయి బయట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రావట్లేదని చెప్పి 3:55 కి ఇతను రాజీవ్ శ్రవణ్ ఇద్దరు కలిసి పైకి వెళ్ళి ఆ రాజీవ్ తన యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఇద్దరు చూస్తే డోర్ క్లోజ్ చేసింది, దాని తర్వాత లోపల లైట్ ఉంది, డోర్ కొడితే రెస్పాన్స్ రాలేదు. కాకపోతే అప్పుడు శ్రవణ్ ఒక సజెషన్ ఇచ్చాడు, ఆ అమ్మాయి చాలా యాంగ్జైటీగా ఉంది, కోపంతో ఉంది, మనం ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే బాగుండదు, నేను ఎలాగో వెళ్ళిపోతాను, నీవు చూసుకో అని చెప్పేసి తనకి ఒక సజెషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ బయటకు వెళ్ళారు. ఒకసేపు డోర్ కొట్టిన తర్వాత కూడా ఓపెన్ చేయకపోతే 3:58 కి వీళ్ళు మళ్ళీ డోర్ ఓపెన్ చేసినట్టుగా తను రాజీవ్ ఫింగర్ ప్రింట్స్ పెట్టి బయటికి వెళ్ళినట్లుగా దాంట్లో రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత 3:59 కి అతను క్యాబ్ బుక్ చేశాడు. ఓలా క్యాబ్ సర్వీసెస్ కి తను చేసినటువంటి కాల్ రికార్డ్ అయింది 3:59 AM కి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ క్యాబ్ ని పిలిచి ఇతన్ని పంపించేటటువంటి ప్రాసెస్ లో, శ్రవణ్ ని పంపించేటటువంటి ప్రాసెస్ లో దేర్ వాజ్ ఏ వీడియో కాల్ ఫ్రమ్ శిరీష, ఫేస్ టైమ్ కాల్ శిరీష నుంచి 3:54 AM కి వచ్చింది రాజీవ్ కి. కానీ ఇతను బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ కాల్ తను తీసుకోలేదు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత 4:03 AM కి మళ్ళీ రాజీవ్ శిరీషకి వీడియో కాల్ చేశాడు. ఇదంతా కూడా అపార్ట్మెంట్ బయట కింద ఉండే చేశాడు అన్నట్లు. చేసినప్పుడు ఆ అమ్మాయి రెస్పాండ్ చేయలేదు వీడియో కాల్ కి. వీడియో కాల్ రెస్పాండ్ చేయలేదని రెగ్యులర్ ఫోన్ వాయిస్ కాల్ కూడా చేయడం జరిగింది. వాయిస్ కాల్ కూడా రెస్పాన్స్ లేదు. అప్పుడు దాంతో ఇతను మళ్ళీ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి 4:07 కి బయోమెట్రిక్ ద్వారా మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ డోర్ కొడితే తను మళ్ళీ రెస్పాండ్ చేయట్లేదు, పిలిస్తే రెస్పాండ్ చేయట్లేదు. తనకేదో అనుమానం వచ్చి హీ ఇమ్మీడియట్లీ బ్రోక్ ఓపెన్ ద డోర్. అయితే అక్కడ ఉన్నటువంటి అతను అది సంథింగ్ లైక్ అన్ అపార్ట్మెంట్ కాబట్టి, ఆఫీస్ కమ్ అపార్ట్మెంట్ కాబట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని గట్టిగా బ్రేక్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకొని ఉందో ఇమ్మీడియట్ గా తను 4:10 కి శ్రావణ్ కు ఫోన్ చేశాడు. ఇట్లా తను హ్యాంగ్ చేసుకున్నది, చనిపోయిన అది సీరియస్ గా ఉన్నది, రావాలి అని చెప్పేసి ఇతనికి 4:10 కు ఫోన్ చేశాడు. ఆ కాల్ కూడా రిజిస్టర్ అయింది. తర్వాత అదే టైంలో ఈ ఓలా క్యాబ్ లొకేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది, అది ఎక్కడి వరకు వెళ్ళింది అప్పటి వరకు అని చెప్పేసి. ఆ తర్వాత 4:11 కి అతను డయల్ 100 కాల్ చేశాడు. ఇట్లా
ఉరి వేసుకుంది అని చెప్పేసి తను డయల్ 100 కాల్ చేస్తే తర్వాత పోలీసు వెళ్ళడం జరిగింది. ఇది డయల్ 100 కాల్ చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపటి వరకు శ్రవణ్ రాకపోతే 419కి మళ్ళీ ఇంకో కాల్ చేసి ఇంకా రాలేదు, ఎక్కడున్నావు తొందరగా వచ్చేయమని చెప్పేసి అతనికి చెప్పాడు. ఈ మధ్య కాలంలో తనేమైనా బ్రతికుందేమో అని చెప్పేసి ముందు ఆ హ్యాంగ్ చేసుకున్నటువంటి చున్నీతో హ్యాంగ్ చేసుకుంటే ఆ చున్నీని విప్పడానికి ప్రయత్నం చేశాడు, అది వీలు పడలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కిచెన్ నైఫ్ తీసుకొని వచ్చి దాన్ని కట్ చేయడం జరిగింది ఆ నైఫ్ తోటి. కానీ అప్పటికే తన ప్రాణం పోయి ఉంటుంది. దాని ఆ డెడ్ బాడీని మంచం మీద పడుకోబెట్టడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత శ్రవణ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా చూస్తే శ్వాస కానీ ఏది వీళ్ళకి తెలిసినంత వరకు శ్వాస లేదని తెలిసిపోయింది. అయినా కానీ ఈ డాక్టర్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుందామని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక అంబులెన్స్ తీసుకొని వచ్చారు. అంబులెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత పారామెడిక్స్ ఆ అమ్మాయిని టెస్ట్ చేసినప్పుడు ప్రాణం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఇది జరిగిన తర్వాత అక్కడికి పోలీసు రీచ్ అవడం, దాని తర్వాత క్లూస్ టీమ్ రీచ్ అవడము, ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడము, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ఇదంతా జరిగింది. అయితే మనం ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కొరకు ఆ రోజు మనము పోలీసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో గార్డియన్ నుంచి మనకి కంప్లైంట్ కావాలి కాబట్టి ఇతను రాజీవ్ అనే అతను గార్డియన్ కాదు కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఇన్ఫార్మ్ చేస్తే ప్రాబబ్లీ అతను రాజీవ్ పోలీసు వాళ్ళ హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హస్బెండ్ ఇంటర్న్ తను సతీష్ చంద్ర గారు 7 o'clock వచ్చారు. దాని తర్వాత అతను వచ్చి చెప్పింది ఏంటంటే తన భార్య సూసైడ్ చేసుకునేటువంటి పిరికి మనిషి కాదు, దీంట్లో ఏదో ఫిషీగా ఉంది, నాకు అనుమానం ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనము 174 సస్పీషియస్ డెత్ గా దాన్ని ఆ రోజు రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్లూస్ టీమ్ విజిట్ చేయడం, మొత్తం కంప్లీట్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా మనం ముందు ఇనీషియల్ గా రాజీవ్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ కొరకు పిలవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా శ్రవణ్ కూడా పిలవడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రాసెస్ లో మనకి 13th రోజు ఈ రాజీవ్ని వీళ్ళని ఎగ్జామిన్ చేస్తుంటే ఇనీషియల్ గా అతను కుక్నూర్పల్లి వెళ్ళిన విషయం కానీ, వీళ్ళు అక్కడికి వెళ్ళి లిక్కర్ కన్జ్యూమ్ చేసిన విషయం కానీ, అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి కానీ ఇతను పోలీసులకి రివీల్ చేయలేదు. కొంత టైం పట్టింది అతను బ్రేక్ అవ్వడానికి. ఇతను బ్రేక్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ శ్రవణ్ కొరకు కూడా మనము ప్రయత్నం చేయడం, 13వ తారీఖు నైట్ 8 o'clockకి అతన్ని శ్రవణ్ కూడా మనం పిలిపించడం జరిగింది. అయితే ఈ డే అంతా కూడా మనము ఇది ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో మనకి ఈ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ ఈ హరీందర్ కి దాదాపుగా 4 కాల్స్ చేశాడు. అంటే ఆ రోజు సూసైడ్ చేసుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 8:32 hours కి ఒక కాల్ వచ్చింది ఎస్ఐ హరీందర్ కి. ఏమనంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర నుండి, ఇట్లా నీకు ఒక చిన్న పని చెప్పాను, ఇది సెటిల్ చేయలేకపోయావు, అమ్మాయి సూసైడ్ చేసుకుందట అని చెప్పాడు. అంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా, మనం చేయగలిగింది ఏముంది, కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత డ్యూరింగ్ ది డే 4 calls తను చేసి ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుంది ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ నేను చేయడం లేదు, ఇది వేరే అధికారులు చేస్తున్నారు, వాళ్ళు సస్పెక్షన్ పట్టున వాళ్ళని పిలిపించారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ ఇదా అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. సో 13th అంతా కూడా అలా అయిపోయింది. మళ్ళీ 14th మార్నింగ్ 10:05కి ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ గారు మళ్ళీ హరీందర్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఏం జరుగుతున్నది ఏంటి అని చెప్పేసి మళ్ళీ యాంగ్జైటీతో అడిగినప్పుడు ఇతను చెప్పాడు, ఇతను అడిగాడట, మీ దగ్గరికి వచ్చి అక్కడ లిక్కర్ తాగారట కదా వీళ్ళంతా, అక్కడ లిక్కర్ కన్జ్యూమ్ చేశారని వీళ్ళంతా చెప్తున్నారు అని చెప్పినప్పుడు అతను లేదు లేదు మేమందరం ఏం తాగలేదు, నేను తర్వాత శ్రవణే తాగాము, మిగతా వాళ్ళు తాగలేదు అని చెప్పేసి తను చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నట్టు. దట్ వాజ్ ద లాస్ట్ కాల్ ఫ్రమ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మనం వీళ్ళని కొంచెం ఇటు శ్రవణ్ దాని తర్వాత రాజీవ్ వీళ్ళిద్దరిని కూడా డీటెయిల్డ్ గా సెపరేట్ చేసి ఇద్దరి వర్షన్స్ కూడా రికార్డ్ చేసి ఇద్దరి వర్షన్స్ లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా లేవా అనేది చూసి సైంటిఫిక్ గా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అందరి కాల్ డీటెయిల్స్ కూడా పెట్టి సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి కాల్ డీటెయిల్స్ తెప్పించి ఈ కాల్ డీటెయిల్స్ వీళ్ళు చెప్పిన వర్షన్ కి
ఏ టైంలో ఎక్కడున్నారు, ఏం చేశారు అనేది టెంపోరల్గా, స్పేస్ వైజు, టైం వైజు అది మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు కానీ, ఇంక్వెస్ట్ చేసినప్పుడు కానీ ఆ అమ్మాయి బాడీ పైన ఇంజురీస్, అంటే ఈ అప్పర్ లిప్ సైడ్ ఇంజురీ కావడం జరిగింది. అట్లాగే చెంప దెబ్బలు కొట్టిన వాటి విషయంలో, అట్లాగే ఈ తోపులాటలో ఇక్కడ ఈ అబ్డోమన్, ఇక్కడ కణుతులు, అట్లాగే కార్లో కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళి లోపలికి లాగేటప్పుడు పైన ప్రాబ్లీ కార్ తగిలింటుంది, పైన కూడా కొంత నెత్తి పైన ఒక కంట్యూషన్ ఇంజురీ లాంటిది కూడా ఉండడం జరిగింది. అయితే ఇవన్నీ ఇంజురీస్ ఉన్నాయని చెప్తూ డాక్టర్కి పోస్ట్ మార్టం ఇది సస్పీషియస్ డెత్, చాలా కేర్ఫుల్గా చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్కి చెప్పి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఇది ఎగ్జామినేషన్ చేయించడం జరిగింది. ముందుగానే మనకి ఒక లేడీ డాక్టరు, తర్వాత ఒక మేల్ ఫోరెన్సిక్ ప్రొఫెసరు, వీళ్ళిద్దరికి రిక్విజిషన్ ఇచ్చి ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్ మార్టం చేయడమే కాకుండా దాంట్లో ఈ వ్యాజినల్ స్వాబ్ అట్లాగే విజరా ఇవి రెండు కూడా ప్రిజర్వ్ చేయాలని చెప్పేసి కూడా రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. ఇవి రెండు మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కు పంపించి దాంట్లో ఇంకా ఏదైనా ఫర్దర్ ఎవిడెన్స్ వస్తుందా ఏంటి మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అని చెప్పేసి వాటిని ప్రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లోనే అన్ఫార్చునేట్లీ మనకి అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో అక్కడ కుక్నూర్పల్లి ఎస్ఐ వాళ్ళ క్వార్టర్లో ఎక్కడైతే వీళ్ళు వెళ్ళి లిక్కర్ కన్స్యూమ్ చేశారో అదే క్వార్టర్లో సూసైడ్ చేసుకున్నారని మనకి, అంటే అక్కడ చనిపోయాడని చెప్పి తెలవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ చనిపోవడం, అక్కడ అతను చనిపోవడము, ఇది ఒక పెద్ద ట్రాజిక్ ఈవెంట్గా అది కన్వర్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ డాక్టర్స్ మనం పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ ఇచ్చే ముందు మేమే డాక్టర్స్కి చెప్పాము, ఎందుకంటే ఇది సెన్సేషనల్ కేసు అవుతుంది కాబట్టి డాక్టర్స్ మీరు నార్మల్ రొటీన్గా తీసుకోకుండా మీరందరూ కూడా వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి క్రైమ్ సీన్ కూడా ఎగ్జామిన్ చేసి మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం టైం టు టైము అటు నేరస్తులతో కూడా మనం అక్కడ వీళ్ళిద్దరు సస్పెక్ట్స్ వర్షన్ కూడా వాళ్ళకి వినిపించి, తర్వాత అక్కడ జరిగినటువంటి టైమింగ్స్, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, దాని తర్వాత మిగతా కాన్వర్జేషన్స్, వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని తర్వాత క్రైమ్ సీన్లో ఆ వేలాడి తీసుకోవడానికి ఒక బెడ్ పైన అది సీలింగ్ ఉంది కాబట్టి అది కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, తను హ్యాంగ్ చేసుకోవడానికి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా టోటల్గా సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అందుకొరకే నిన్న మొత్తం ఎంటైర్ డే దీని మీద ఫోకస్ చేసి ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, అట్లాగే మెడికల్ ఎవిడెన్స్ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారము డెత్ డ్యూ టు హ్యాంగింగ్ అని చెప్పేసి ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకు విజరా, దాని తర్వాత ఈ స్వాబ్ ఏదైతే ఉందో వ్యాజినల్ స్వాబ్, ఈ రెండింటిని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సాక్ష్యాధారాలకు అనుగుణంగా ఇంకా ఏదైనా ఉంటే కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళు నేరస్తులు చెప్పిన దాని ప్రకారం, సస్పెక్ట్స్ చెప్పిన దాని ప్రకారం అక్కడ వాళ్ళు చెప్పే దాంట్లో రేప్ అయితే జరగలేదు, అతను అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆ ప్రాసెస్లో మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా మేము లోపలికి ఎంటర్ అయ్యాం. ఆ అమ్మాయి చాలా భయంతో గోడకి నక్కి చాలా ఏడుస్తూ గొడవ చేయడం జరిగింది. ఆ గొడవ చాలాసేపు జరిగిన తర్వాత ఇంకా మేము తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది మనకి చూస్తుంటే ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది, ఇటు శిరీష కానీ అటు రాజీవ్ కానీ వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఒక ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు. ఈ తేజస్విని తోటి గొడవ స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ హ్యాస్ బికమ్ హెల్, కాబట్టి ఎట్లయినా మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, పోలీస్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలంటే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ శ్రవణ్ అనేవాడు ఇతనికి బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నట్టుగా దీంట్లో ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తున్నది. వీళ్ళని ట్రాప్ చేసి ఆ ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లి మనం అక్కడ మాట్లాడుకొని టోటల్ గా ఏం చేస్తే దీనికి సమస్య పరిష్కారం వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు
ఇన్నోసెంట్ గా ఇతను చెప్పిన దాన్ని నమ్మి అతనితో పాటు, ఎందుకంటే మనం ఒక ఎస్ఐ గారి హెల్ప్ తీసుకోవాలనుకున్నప్పుడు డే టైం వెళ్తాము అక్కడ వెళ్ళి కలవడానికి, కానీ ఇది రాత్రి 11:30కి అట్లా అక్కడికి రీచ్ అవ్వడం, మళ్ళీ 11:30 నుంచి 2:30 వరకు అక్కడ ఉండడం, ఇదంతా కూడా అది ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ శ్రావణ్ చేసినటువంటి ఒక ఐడియాగా మేము దాన్ని భావిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే మేము కంక్లూజన్కి వచ్చాం. అయితే ఈ శ్రావణ్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇతను గతంలో కూడా కొంత ఈ డిబాచులరీ దీంట్లో ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడని మనకి తెలుస్తున్నది. ఈజ్ నాట్ ఏ గుడ్ క్యారెక్టర్ యాజ్ ఫార్ యాజ్ ద కాండక్ట్ ఈస్ కన్సర్న్డ్. అది మనకి క్లారిటీ లేదు, వీడైతే చెప్పడం లేదు. ఇప్పుడు ఈ శ్రావణ్ మాత్రము అలా ఏం చెప్పట్లేదు. ఈ ఎస్ఐ గారికి వీళ్ళు ముగ్గురు వస్తున్నారనే విషయం ఎస్ఐ గారికి చెప్పింది వాస్తవము. ముగ్గురం వస్తున్నాము, ఈ కేసు గురించి మాట్లాడతాము, మీరు అడ్వైస్ ఇవ్వండి, ఎలా దాన్ని ముందుకు వెళ్ళాలి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలనే విషయం మాత్రం చెప్పానని చెప్తున్నాడు. కానీ ఈ పర్టికులర్ కంటెక్స్ట్ లో ఏ పర్పస్ వరకు, అంటే ఈ పర్పస్ తప్ప వేరే పర్పస్ వరకు వస్తున్నాం అని చెప్పి ఎస్ఐ కమ్యూనికేట్ చేసినట్టుగా శ్రవణ్ మనకి ఇంతవరకు చెప్పలేదు. అంటే ఎస్ఐ శ్రవణ్ వీళ్ళు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవాళ్ళు. ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ దేవరకొండలో ప్రొబేషనరీ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఇతను దేవరకొండ ఏరియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ నుండే, ఆ కాలం నుండే, అప్పటి నుండి ఇతనికి పరిచయం, రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాడు. ఈజ్ ఎ నోన్ అక్వైంటెన్స్. తర్వాత అతని యాంటిసిడెంట్స్ క్యారెక్టర్ కూడా శ్రవణ్ది బాలేదు. నెక్స్ట్ ప్లీజ్. అంటే అక్కడ దాంట్లో కాన్వర్జేషన్ లో మనకు బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఇటు శ్రావణ్, రాజీవ్ వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒకతే ఉన్నప్పుడు ఆ పాసిబిలిటీ ఉంటుంది అసాల్ట్ కొరకు అని చెప్పి అని ఉండొచ్చు అని చెప్పేసి మన కంక్లూజన్. ఒక సంవత్సరం, దాదాపుగా 3 ఏళ్ల నుంచి పరిచయం ఇతనికి రాజీవ్కి ఫేస్బుక్ లో. ఆ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది 3 years నుంచి కూడా. అయితే 1 year బిఫోర్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు దే మెట్ ఫిజికల్లీ. ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి ఇతనికి వేరే అఫైర్ ఉందనే విషయము ఆ అమ్మాయికి ముందుగా తెలియదు. ఇది తెలిసినప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి తను తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయంలో తను రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందే తప్ప ఏ విధంగా కూడా ఈ ఇమ్మీడియట్ గా కారణాలకి ఆమె సంబంధం కాదు. కాబట్టి తేజస్విని పైన ఎలాంటి కేసు ఉండదు. నేను భర్తకి ఇక్కడ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమి కూడా జరగవు. తను ఆఫీస్కి వస్తుంది, తను జాబ్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి దృక్పథంతో తను ఉన్నారు. ఈ రోజు కూడా తను అదే ఒపీనియన్ లో ఉన్నారు. మొదట్లో రాజీవ్ ప్లాన్ శిరీషతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ, బికాస్ షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి తను తేజస్విని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎందుకంటే ఈమె ఎట్లాగూ మ్యారీడ్, ఈమెను మ్యారేజ్ చేసుకోవడం వీలు పడదు కాబట్టి ఆమెను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతో రిలేషన్షిప్ పెట్టుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అది ప్రాబబ్లీ హీ డిడ్ నాట్ లైక్ ది వే షీ వాజ్ కండక్టింగ్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఆ డిఫరెన్సెస్ వచ్చాయి, తనని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టాడు అన్నట్లు. అది రాజీవ్ మనం చూసినట్లయితే అతను ఇక్కడ MBA గ్రాడ్యుయేట్. అతను కూడా ఇక్కడ మొదట్లో ఈ సేమ్ షాప్ ఏదైతే ఉందో ఈ RJ ఫోటోగ్రాఫర్స్ శ్రీనగర్ కాలనీలో పెట్టాడు. మళ్ళీ వచ్చి దాని తర్వాత ఇప్పుడు షేక్పేట్లో పెట్టాడు. తను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ విజయవాడ. చాలా కాలం క్రితమే ఇక్కడే చదువు
విజయవాడలో చదువుకున్నాడు, ఇక్కడికి వచ్చి ఈ ఫోటోగ్రఫీ దీంట్లో సెటిల్ అయ్యాడు. బట్ మన విచారణలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనకి తెలియలేదు. బట్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఇచ్చినా మనకి ఏదైనా వస్తే డెఫినెట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. శిరీష సూసైడ్కు ముందు తను టెక్స్ట్ మెసేజ్ చేయలేదు. ఎందుకంటే ప్రాబబ్లీ మేమేమనుకున్నామంటే ఇన్వెస్టిగేషన్లో తను లాస్ట్ ఫేస్ టైం కాల్ చేసింది. ఫేస్ టైం కాల్ తను హ్యాంగ్ చేసుకునే ముందు ప్రాబబ్లీ టు టెల్ దట్ షీఈస్ గోయింగ్ టు డై షీ వుడ్ హ్యావ్ రంగ్ అప్. దట్ ఈస్ అట్ వాట్ టైం 3:54 AM. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కాల్ తను పికప్ చేయలేకపోయాడు రాజీవ్. ఎందుకంటే హీ వాజ్ బిజీ కాలింగ్ ద టాక్సీ అండ్ దెన్ సెండింగ్ హిజ్ ఫ్రెండ్ ఆఫ్. దాంతో ఆ కాల్ మిస్ అయిన తర్వాత 3:54 నుంచి మళ్ళీ నెక్స్ట్ 4:03కి ఇతను ఫేస్ టైం కాల్ రిటర్న్ చేశాడు. అంటే దేర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 minutes. ఈ 10 minutes చేసిన తర్వాత దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హర్. పోలీస్ స్టేషన్ నుంచి మేము అసలు ఇంకా ప్రభాకర్ రెడ్డిని ఎగ్జామిన్ చేసే స్థితికి ఇంకా రాలేదు మేము. ఎందుకంటే ముందు రాజీవ్ని మనం పట్టుకున్నప్పుడు అతను హీ డిడ్ నాట్ బ్రేక్. రెండోది అతని ఎంప్లాయరు తన ఎంప్లాయీ ఆ రిలేషన్షిప్ కాబట్టి మనం ఇమీడియట్ గా సస్పెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి అతను చెప్పిన వర్షన్ని మనం ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రికార్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రెండో అతన్ని మనం పట్టుకొచ్చి దాన్ని అతను ఎగ్జామిన్ చేసి ఈ చేసే ప్రాసెస్ లో కూడా వీళ్ళు మొత్తం ఎట్ ఏ టైము ఎంటైర్ ఇష్యూస్ తో విషయాలతో వాళ్ళు బయటికి రాలేదు. స్లోగా ఇట్ హెస్ టేకెన్ సమ్ టైమ్ ఫర్ అస్ టు బ్రేక్. కాకపోతే కుక్కునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అక్కడ చనిపోయే ముందు అఫీషియల్ గా ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు అతన్ని కాంటాక్ట్ చేయడం జరగలేదు, చెప్పడం జరగలేదు. కాకపోతే తను వాళ్ళ బ్యాచ్మేట్ కి హరీందర్కి ఫోన్ చేసి తనే మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక యాంగ్జైటీతో అడిగినప్పుడు ఇతను ఒక విషయం రివీల్ చేశాడు. వీళ్ళు చెప్తున్నారు మీ ఇంటి దగ్గర వచ్చి నిన్న రాత్రి లిక్కర్ తాగారట కదా అని చెప్పేసి తాగినప్పుడు అతను ఇమీడియట్ గా టక్న ఫోన్ పెట్టేశాడు. దట్ వాజ్ ద లాస్ట్ కాల్. ఎస్, థ్యాంక్ యూ. తేజస్విని వారం రోజుల తర్వాత రమ్మన్నది వీళ్ళు వచ్చినప్పుడు. ఎవరు? మన శిరీష, రాజీవ్, శ్రవణ్, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినప్పుడు హరీందర్ రెడ్డి ఎస్ఐ హరీందర్ వారం రోజుల తర్వాత రమ్మన్నది వీళ్ళని, వాళ్ళని కాదు, తేజస్విని కాదు. తేజస్విని ఆ రోజు డయల్ 100 కాల్ చేసిన తర్వాత ముగ్గురు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తను తన సమస్యను చెప్పడం జరిగింది. అయితే నాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పారు, మేము సెటిల్ చేసుకుంటాం, కాకపోతే మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ తేజస్విని. అంటే వీళ్ళు ఎంతసేపు వదిలించుకోవడం కాదు కానీ ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేయాలి, పోలీస్ హెల్ప్ తీసుకొని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. అతను ప్రభాకర్ రెడ్డి శ్రవణ్కి ఫ్రెండ్ కాబట్టి అతని ద్వారా చెప్పించుకొని ఇక్కడ ఈ సమస్యను మనం పరిష్కరించుకుందాము అనేది ఈ రాజీవ్ గాని శిరీష గాని ఉన్నటువంటి అభిప్రాయం, వాళ్ళ యొక్క ఇంటెంట్, అదే అబ్జెక్టివ్ తో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఇట్లాంటి అంటే ఇది ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ, ఐ మీన్ రిలేషన్షిప్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి జనరల్ గా ఇలాంటి వాటిలలో ఫస్ట్ కాంప్రమైజ్ ఏదైనా పాసిబిలిటీ ఉందా అని ట్రై చేస్తారు. అది కానప్పుడు కేసు ఏమైనా ఫైల్ చేయొచ్చు అని ట్రై చేస్తారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి మనకు తెలియదు వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ దేర్ ఇంటెన్షన్ అనేది. థ్యాంక్ యూ.